మనము చాలాసార్లు పేదవాళ్ళమండి, దీనికి పనికిరాని వాళ్ళమండి అని మనల్ని మనము నిరాశపరుచుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఎంత గొప్పగా తయారు చేసుకున్నాడంటే, మన గుండెకు ఖరీదు కడితే సుమారు 8 కోట్ల రూపాయలు. మన ఊపిరితిత్తులను ఖరీదు కడితే 7 కోట్ల రూపాయలు, మన లివర్ ఖరీదు కడితే 5 కోట్ల రూపాయలు, మన కిడ్నీలు ఖరీదు కడితే 2 కోట్ల రూపాయలు, మన చర్మము సుమారు 80 లక్షలు. ఇవి ఏదో ఐడెంటిటీ కోసం ఇలాంటి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఇచ్చుంటారు. కానీ మానవ దేహం అంటేనే చాలా గొప్పదని నేను అంటాను. అసలు దాన్ని వెల కట్టలేము, దానికి విలువ అనేది మనము కట్టలేము. ఇలా అంటే మా తమ్ముడు అన్నాడు, కిడ్నీ అమ్మితే ఎంత వద్దు అన్నాడు. కిడ్నీ అమ్మితే ఎంత వద్దు అన్నాడు. నేనన్నా నీరసం వస్తుందిరా, డబ్బులు ఎలాగుండా అన్నాను. నిజం ప్రియులరా, దేవుడు మనల్ని మామూలుగా చేయలేదండి, చాలా 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 గొప్పగా చేసుకున్నాడు. ఎంత గొప్పగా అంటే మనము పేదవాళ్ళం కాదండి, గట్టిగా చెప్పండి, కోటీశ్వరులం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కోటీశ్వరులు మనం. మన శరీరంలో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అవయవాలను దేవుడు ఇచ్చాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, నా అంతరేంద్రియంలో నీవే కలుగు చేసావు, నా తల్లి గర్భంలో నన్ను చేసినవాడు నువ్వయ్యా. ఇంత గొప్పవారమైన మనము కొన్నిసార్లు కష్టాలు వచ్చినప్పుడు, కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు, కొన్నిసార్లు శోధనలు వచ్చినప్పుడు, ఎందుకు వచ్చింది చిరాగ్గా ఈ జీవితం, ముగించేసుకుంటే పోదా, ఎందుకు, ఎవరి కోసం బ్రతకాలి, ఎవరి కోసం ఈ జీవితం అని కొన్నిసార్లు మనం వచ్చిన కష్టాన్ని బట్టి, ఇబ్బందిని బట్టి జీవితం మీద విరక్తిని పెంచుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవునంటారు కాదంటారా? అనకాంబేలు నుండి ఆయన ఫోన్ చేసి, ఏమండి చనిపోదాం అనుకుంటున్నానండి, చాలా కష్టం అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది, చనిపోదాం అనుకుంటున్నానండి, యూట్యూబ్లో మీ వీడియో వచ్చింది, ఆ నెంబర్ తీసుకుని ఫోన్ చేసినాను అన్నాడు. 50 చనిపోయేంత కష్టమే వచ్చింది అన్నాను నేను. ఏమి లేదండి, 3 లక్షలు అప్పు ఉందండి, అందరు ఇంటి మీదకి వచ్చేస్తున్నారు, వారికి ఏ సమాధానం చెప్పాలో తెలియట్లేదు, అందుకే ఇంక చనిపోదామని నిర్ణయించుకున్నానండి అన్నాడు. అయ్యా, 10 లక్షలు 20 లక్షలు ఉన్న వాళ్ళే బతుకుతున్నారు, 3 లక్షలకు చనిపోవడం ఏంటి అని చెప్పాను. ఇంతకీ అతను ఒకానొక సందర్భంలో మనకి ఇక్కడ వాసాలు తెప్పుగా వచ్చాడంట. వాసాలు తెప్పు పని మీద వచ్చాడంట కొన్నాళ్ళు. మా సామంత్ అని చెప్తే, అవునండి నేను వాసాల తెప్పులో కొన్నాళ్ళు ఉన్నానండి, మా సొంత ఊరు అనకాపల్లి అన్నాడు. అంటే మనిషి ఎలాంటి ఉన్నాడంటే, నేను ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ అంత ఇచ్చాను. ఏమండి, మన శరీరమే కోట్ల రూపాయలు విలువ చేసింది, మన శరీరం కోట్ల రూపాయలు విలువ చేసింది, మరి 3 లక్షలు చచ్చిపోతారా అని చెప్పేసి నేను ఇవ్వాల్సిన కౌన్సిలింగ్ నేను ఇచ్చాను అండి. అయితే మనిషి తను ఎంత గొప్పవాడో తను తెలుసుకోవట్లేదు. దేవుడు తను ఎంత గొప్పగా తయారు చేసుకున్నాడో తను తెలుసుకోకుండా ప్రతి చిన్నదానికి చావు దాకా వెళ్తున్నాడండి. ప్రతి చిన్నదానికి చావు దాకా వెళ్తున్నాడు. నిజంగా ప్రపంచంలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఎవరుంటారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఉంటారండి. ఫస్ట్ ప్లేస్లో ఆత్మహత్య చేసుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉంటారు. ఎందుకు తెలుసా? ఆయనకున్నన్ని కష్టాలు ప్రపంచంలో ఎవ్వడికి లేవండి. నమ్మిన యోధ డబ్బుల కోసం అమ్మేశాడండి, నమ్మకో ద్రోహం చేసి. ఎవరిని? దేవుణ్ణి. నమ్మిన యోధ డబ్బుల కోసం అమ్మేశాడు. ఇంట్లో వాళ్ళు మెడ పెట్టుకుని నువ్వు పిచ్చోడురా అని చెప్పి ఇంట్లో నుండి గెంటేశారు. ముఖము మీద ఉమ్ములేశారండి, శిరస్సుకు ముళ్ళ కిరీటం పెట్టారు, గుద్దారు, బల్లెలతో పొడిచారు. ఏ దేవుడైతే మదిలో ఈ సృష్టిని చేయాలని తలంచాడో అదే దేవుని తలకు ఏం పెట్టారు? ముళ్ళ కిరీటం పెట్టారు. ఏ దేవుడైతే నోటితో ఈ సమస్త సృష్టిని తయారు చేశాడో అదే దేవుడి మీద ఉమ్ములు వేశారండి. ఏ దేవుడైతే ఈ ప్రపంచానంతటిని భుజస్కంధాల మీద మోస్తున్నాడో అదే దేవుని భుజం మీద బరువైన సిలువను మోపారండి. సిలువను మోసుకుంటే ఎరుషలేము వీధులలో కుక్కను తిప్పినట్లుగా తిప్పారండి.
కానీ నేను చెప్తున్నాను పిల్లలు, ఎప్పుడు కూడా మీరు మీ జీవితం విషయంలో ఎప్పుడు కూడా నా జీవితం వేస్ట్ అని అనుకోకండి. మీది వేస్ట్ కాదు, చాలా గొప్ప జీవితం. దేవుడు మీకు ఇచ్చింది వేస్ట్ జీవితం కాదు. ఎలాంటి జీవితం ఇచ్చాడు? గొప్ప జీవితం ఇచ్చాడు. ఇప్పుడు గొంగళ పురుగు ఉంటుందండి. గొంగళ పురుగు ఇప్పుడు ఇలా వచ్చి మీ మీదకి ఇలా ఎక్కింది అనుకోండి, ఉండమ్మా అంటారా? దాన్ని వెంటనే మనము తుడిచేస్తామా? చిరాకు పడిపోతుంటాం, అసహించుకుంటాం, చాలా చిరాకు పడిపోతుంటాం. కొంతమందికి అయితే వామిటింగ్స్ కూడా అయిపోతాయి గొంగళ పురుగుని చూస్తే. అదే గొంగళ పురుగు రోజు టైం వస్తుంది. ఆ రోజు ఆ గొంగళ పురుగు అందమైన సీతాకోక చిలుకలా మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. అప్పుడు ఎవడైతే చిచ్చి అని దాన్ని తోసేసాడో, ఎవడైతే చిచ్చి అని దాన్ని పాడేశాడో, వామిటింగ్స్ చేసుకున్నాడు, ఎవడైతే దాన్ని చంపేశాడో, ఆడు పట్టుకోవడానికి పరిగెడతాడు. దాని వెనకాల దొరుకుతుందా? దేవునికి స్తోత్రం కలుగును. టైం వచ్చినప్పుడు దేవుడు మన పరిస్థితులను కూడా అలాగే మారుస్తాడు. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. గొంగళ పురుగు ఉన్నంత వరకు అది అందరు అన్న మాటలన్నింటినీ విని అది నిరుత్సాహపడి, అదేంటి నన్ను ఎవరు ఇంట్లోనికి రానివ్వట్లేదు, అందరూ చూసి చిరాకు పడుతున్నారు, అందరూ వామిటింగ్స్ చేసుకున్నారు అని అది ఆత్మహత్య చేసుకుందనుకోండి, అది సీతాకోక చిలుకగా మారగలదా? అది సీతాకోక చిలుకలా మారిన తర్వాత చిచ్చి అని దాన్ని ఎవడైతే తోలేసాడో అతనే మళ్ళీ దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఏ వ్యక్తి అయితే మీద అది పాకితే చిరాకు పడిపోయాడో అదే వ్యక్తి మీద వాలితే బాగున్నాను అనుకుంటాడు. కాబట్టి ప్రియులరా, ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయితే నిన్ను వదిలించుకోవాలనుకున్నాడో అదే వ్యక్తి నీ కాళ్ళ బేరానికి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ వ్యక్తి అయితే నువ్వు దేనికి పనికి రావు, నీ వల్ల ఏమవ్వదు, నువ్వు బ్రతికిన వేస్ట్ అని ఏదైతే వ్యక్తి ఏ వ్యక్తి అయితే అన్నాడో అదే వ్యక్తి మన కాళ్ళ దగ్గరికి వస్తాడు. ఏ వ్యక్తి నోట నుండి వెనక ముందు ఆలోచించకుండా భయంకరమైనటువంటి సూటిపోటి మాటలు వచ్చాయో అదే వ్యక్తి నోట నుండి ప్రశంసలు వస్తాయి. అర్థమవుతున్నాయి నా మాటలు? ఇవన్నీ ఏదో మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని సంతోషపెట్టడానికి నేను అనట్లే. ఎవరిని ఆధారం చేసుకుని మాటలని చెప్తున్నాను తెలుసా? నా దేవుణ్ణి, మీ దేవుణ్ణి, మన దేవుణ్ణి ఆధారం చేసుకుని మాటలు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ చేతులైతే అన్యాయం చేశాయో, ఏ చేతులైతే దెబ్బలు కొట్టాయో అదే చేతులు, అన్యాయం చేసిన చేతులే, గాయాలు చేసిన చేతులే మీకు దన్నాలు పెట్టే రోజులు వస్తాయి. ప్రతి దానికి ఏముందమ్మా? సమయం ఉంది. ప్రతి దానికి సమయం ఉంది. అంతేగాని జీవితం వ్యర్థం అనుకోకండి, జీవితం వేస్ట్ అనుకోకండి. ఎలాగ మనం ఇక్కడ ఏమి ఉండం, ఎప్పుడైనా మనం వెళ్ళిపోవలసింది. దేవుడు పంపిన దేవుడు మళ్ళీ పిలుచుకునే రోజు ఒకటి ఉంది. ఈ లోపల ఎలా బ్రతకాలి? దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం జీవించాలి. ఎందుకు ఈరోజు మనుషులు ఇంత భయపడిపోతున్నారంటే వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర వెళ్ళి ఆగారు, కానీ తల్లిదండ్రులనే చేసిన దేవుడు ఉన్నాడనే విషయాన్ని మర్చిపోయారు. అవును, మనల్ని కన్నది తల్లిదండ్రులే, కానీ మనల్ని క్రియేట్ చేసిన వాడొకడు ఉన్నాడు, ఆయన ఇంకా గొప్పడు. మనల్ని కన్నది తల్లిదండ్రులే, మళ్ళీ అపార్థం చేసుకోకండి. తల్లిదండ్రులు గొప్ప వాళ్ళని సన్మానించాలి. కానీ 9 నెలలు తల్లి గర్భంలో తయారు చేసిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన చాలా గొప్పడు. ఆయన మాట అన్నాడు తెలుసా? తల్లి విడిచిన తండ్రి మరిచిన నిన్ను విడువను, ఎడబాయను, నరచేతిలో చెక్కుకున్నాను, నీ యొద్దకు వద్దును అన్నాడు. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రం చెబుతాం. నీ యొద్దకు వస్తానన్నాడు దేవుడు. వస్తాడు ఖచ్చితంగా ఆయన. షడ్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిగుండంలో ఉన్నప్పుడు వచ్చాడు, రాలేదా? వచ్చాడు. ఎవ్వరూ లేకుండా ఒంటరిగా మిగిలిపోయినా సరే నీ దేవుడు నీతో ఉన్నాడని స్పృహ కలిగి ఉండండి. ఎప్పుడు దేనికి భయపడకండి, ఎప్పుడు దేనికి నిరుత్సాహపడకండి. ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన కోసం మనం ఏమి వర్ణించి ఏమీ వివరించడం. అంత గొప్పడు, అంత గొప్ప దేవుని నమ్ముకుని మనం ఎందుకు ఈరోజు నిరాశ నిస్పృహలు, ఎందుకు భయపడుతున్నాం అంటే దేవుని మీద మనకేమి లేదు, నమ్మకం లేదు. నమ్మండి, దేవుని నమ్మండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఏమండి, గొంగల పురుగుకే సీతాకోక చిలుక లాంటి జీవితం ఇచ్చాడే, మరి మనకెవడా చెప్పండి? ఇస్తాడన్న వాళ్ళు ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా సరే ఆత్మహత్య ఎందుకు చేసుకుంటా తెలుసా? అందరి చేత వేధింపబడి,
ఇంకా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు, నేను ఎవరి కోసం బ్రతకాలి, నేను బ్రతికి వేస్ట్, ఐఎమ్ సింగిల్ అనుకున్నప్పుడే మనిషి ఏం చేసుకుంటాడమ్మా? ఆత్మహత్య చేసుకుంటాడు. సాధారణంగా కొన్ని విషయాల్లో ఎక్కువ నేను పరిశీలిస్తుంటాను, వాక్యపరంగా నేను ఎక్కువ పరిశీలిస్తుంటాను, ఎక్కువ రీసెర్చ్ చేస్తుంటాను. దానికి సంబంధించినటువంటి పరిశీలనలో ఒకసారి పరిశీలన సొమ్మ ఆత్మహత్య చేసుకోవడానికి కాదు, ఒకసారి పరిశీలనలో భాగంగా యూట్యూబ్లో ఆత్మహత్య ఎలా చేసుకోవాలంటే సూసైడ్ ఎలా చేసుకోవాలని కొట్టాను యూట్యూబ్లో. పరిశీలనలో భాగంగా ఆత్మహత్య చేసుకుందని కాదు. అంటే ఒకసారి ఏదో సబ్జెక్ట్ మీద పరిశీలిస్తా సబ్జెక్ట్ సెర్చ్ చేశాను. మన వాళ్ళు యూట్యూబ్ వాడుతుంటారు కదా, యూట్యూబ్లో ఏది కావాలంటే అది, ఏ వంట కావాలంటే అది, అందులో వంటే మనం చేస్తేనే పెంట, యూట్యూబ్లో వంటే మనం చేస్తే పెంట. మామూలుగా సెర్చ్ చేస్తే అది ఏమని తెలుసా? ఏ వీడియోస్ రాలేదు, మీరైనా తర్వాత చూడండి ఒకసారి, ఏ వీడియోస్ రాలేదు. అది ఏమని తెలుసా? యు ఆర్ నాట్ అలోన్, నువ్వు ఒంటరివి కాదంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అదేంటి, ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు అనుకోండి, అతడు ఒంటరి వాడైనప్పుడే కదా ఆత్మహత్య చేసుకుంటాడు కదా. ఒక్క వ్యక్తి ప్రేమించే వ్యక్తి ఉన్నా సరే అతని మైండ్ మారిపోతుంది. అతను ఏమనుకుంటాడు తెలుసా? బ్రతికితే ఇవి కోసమైనా బ్రతకాలి. అర్థం చేసుకుని ఒక్క మనిషి ఉంటే ఆత్మహత్య జరగదు, మ్యాక్సిమం జరగదు. ఇప్పుడు భార్య ఉంది, భర్తను బాగా అర్థం చేసుకుంటుంది, సొసైటీ అంతా అతన్ని వ్యతిరేకిస్తుంది. అప్పుడు అతను ఆత్మహత్య చేసుకోవాలనుకోడు. ఏమనుకుంటాడు తెలుసా? కనీసం నా భార్య కోసమైనా బ్రతకాలి, భర్త కోసమైనా బ్రతకాలి, పిల్లల కోసమైనా బ్రతకాలి అని ఎవరో కొన్ని చూసి బ్రతుకుతుంటారు. ఇంకెవరూ లేరు అనుకున్నప్పుడు అతను ఎంచుకునే మార్గం ఏంటమ్మా చెప్పండి? ఆత్మహత్య. అలా ఆత్మహత్య చేసుకోవాలనుకునేటువంటి ఒక వ్యక్తి వచ్చి యూట్యూబ్లో ఫర్ ఎగ్జాంపుల్ సూసైడ్ ఎలా చేసుకోవాలని చెప్తే అదేం చెప్తుంది తెలుసా? యు ఆర్ నాట్ ఎలా అంటే నువ్వు ఒంటరి వాడవు, పక్కన లవ్ సింబల్ ఉంటుంది, ఇలా పెద్ద లవ్ సింబల్ ఉండి నువ్వు ఒంటరి వాడవు కావంటది. వీడియోస్ ఏవి రావు. ఇక నేను అనుకున్నాను ఒంటరి వారం కాదంటుంది, మరి ఎవరున్నారంటే నేను చెప్తున్నాను, తల్లి గర్భమందు మనల్ని చేసిన దేవుడు మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది యోహాను సువార్త 11వ అధ్యాయము 18వ వచనము. నిన్ను అనాథలుగా విడువను, నీ యొద్దకు వత్తును. నిన్ను ఎలా వదలనంటున్నాడు దేవుడు? అనాథగా వదలను. నీవు ఒంటరి వాడవు కావు. దేవుడు మనందరితో ఉన్నాడు పిల్లలు. దేవుడు మనందరితో. ఆయన ఎంత గొప్ప ప్రేమ అంటే మన కోసం ఆయన నిద్రపోవట్లేదు పిల్లరా. ఏమండి, ఎవరైనా సరే ఏదైనా త్యాగం చేయగలరు కానీ నిద్రను త్యాగం చేయగలరా? అస్సలు చేయలేరు. అవునా? నిద్రను ఎవ్వరూ త్యాగం చేయలేరు. సరిగ్గా 11 గంటలు లేచాడు అనుకోండి, చిన్న పిల్లోడు, తల్లి ఏమంటది? నువ్వు నిద్రవు, నాకు నిద్ర కొంచెం అని తిడుతూ ఉంటారు. అంటే మనిషి ఓర్పు అక్కడ వరకే. అంటే నిద్రను ఎవరు త్యాగం చేయలేరు కానీ నీ దేవుడు, నా దేవుడు ఎవ్వరు భూమి మీద నిద్ర త్యాగం చేయలేరు. ఎంత ప్రేమించేవారైనా సరే నిద్రను త్యాగము చేయలేరు. ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఏడ్చి మనకు కాసేపు నిద్ర వచ్చేస్తుంది. అంటే మనిషి ఓర్పు అక్కడ వరకు ఉంటుంది, ప్రేమ అక్కడ వరకు ఉంటుంది. కానీ నిన్ను కన్న తల్లిదండ్రుల ప్రేమ అక్కడ వరకు అయితే, నిన్ను తల్లి గర్భంలో తయారు చేసిన దేవుని ప్రేమ ఎంత గొప్పదో మీకు అర్థం కావాలంటే ఒకసారి కీర్తన గ్రంథము 121:4 చూడండి. ఎంత గొప్ప ప్రేమికుడు అంటే ఈయన. ఇశ్రాయేలును కాపాడువాడు, కొనుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. పరలోకంలో నుండి దేవుడు ఏం చేస్తుండో తెలుసా? రాత్రనక పగలనక కళ్ళు ఆర్పకుండా కళ్ళు తెరిచి మనల్ని చూస్తున్నాడండి. రాత్రి లేదు, పగలు లేదు, ఏ క్షణమైన కన్ను మూయలేదండి. ప్రతిరోజు చూస్తున్నాడు. నిజం చెప్తున్నాను, నేను విశ్వసించి చెప్తున్నాను. దేవుడు నన్ను చూస్తున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ప్రతి ఒక్కరం ఆయన జ్ఞాపకాలు ఉన్నాం. ప్రతి ఒక్కరికి మనం ఆయనకి కనబడుతున్నాం. ఎంత గొప్ప ప్రేమ ప్రియులారా, ఎంత గొప్ప ప్రేమ దేవునిది. గమనించండి, నీ కోసం దేవుడు నిద్ర మానుకుని పరలోకం నుండి భూలోకములో నిన్ను చూస్తుంటే మనం మాత్రం ఏమనుకుంటున్నాం? ఒంటరి వారం అండి, మాకెవరు లేరండి అని అనుకుంటున్నాం. లేదు, మనం ఒంటరి వారం కాదు. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు అండి. మన దేవుడు గొప్ప దేవుడు. మనం ఒంటరి వారం కాదు, ఎప్పుడు ఒంటరి వారం కాదు. నిజమే, ఈ భూలోకంలో మిమ్మల్ని ప్రేమించేవారు ఉండకపోవచ్చు, ఈ భూలోకంలో మిమ్మల్ని అర్థం చేసుకునేవారు ఉండకపోవచ్చు,
భూలోకంలో మీరు అందరి చేత ద్వేషింపబడి ఒంటరి వారైపోయి ఉండొచ్చు. ఆయన ధైర్యాన్ని విడిచిపెట్టకండి, ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి ఆలోచన రానివ్వకండి. ఎందుకో తెలుసా, నీ కోసం ఒక దేవుడు ప్రతిరోజు చూస్తున్నాడు. నువ్వు ఈ సమయాన్ని కూడా చూస్తున్నాను. అందుకే నేను అంటాను కదా, ఆదివారము దేవుని సన్నిధిలో ఉండండి ప్రతి ఆదివారం. ఎందుకంటే ఆదివారం కూడా దేవుడు చూస్తుంటాడు. సమయానికి రండి, దాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. మన నడక, మన పడక, మన ప్రవర్తన, మన ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి ఆలోచనను దేవుడు చూస్తున్నాడు. చూస్తున్నాడు కాబట్టి మనం ఉన్నాం. చూడకపోతే మనము లేము. అదే అన్నాడు ఆయన, ఇశ్రాయేలును వాడు కాపాడు, వాడు కునుకడు, నిద్రపోడు, మరలా ఆయనే. ఇందాక నిన్నే అని మనం చదువుకున్నాం, ఇప్పుడు ఆయనే నిన్ను కాపాడువాడు. ఆయన నిన్ను కాపాడుతున్నాడు. మనం బ్రతుకున్నామంటే పిల్లలు, మన జీవితాలు దేవునికి ఏదో ఒక గొప్ప ప్రణాళిక ఉంది. కాబట్టి ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందని ఎప్పుడు కూడా అనుకోకండి పిల్లరా. ఎప్పుడు ఇలా ఉంటుందని అనుకోకండి. పరిస్థితులను, మనుషులను అన్నిటినీ మార్చగలిగే దేవుని నమ్ముకున్న మనం చాలా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే సాతాను కొన్నిసార్లు కొన్ని తొందరపాటులు ఆలోచనలు ఇస్తుంటుంది. నిజం ప్రియులారా, ఎంత ధైర్యవంతుడైనా ఒకానొక సమస్యలు, ఒకానొక సందర్భాల్లో జీవితం మీద విరక్తి పెంచుకునేటువంటి సందర్భాలు ఎదురవుతుంటాయి. ఎంత ధైర్యం కలిగిన వాడికైనా. మీకు తెలుసా, బైబిల్లో ఏలియా అనేటువంటి గొప్ప భక్తుడు, ఎన్నో అద్భుతాలు చేసినటువంటి భక్తుడే ఒకరోజు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. అయ్యా నా ప్రాణం తీసేసుకోనుకున్నాడు. ప్రాణం తీసేయని ప్రార్థించాడు. అవును, సాతాను కొన్నిసార్లు దేవుని ప్రణాళికలు మన దూరం చేయడానికి కొన్ని ఆలోచనలు ఇస్తూ ఉంటుంది. మనం ఏమనాలి, ఒకసారి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను ఒంటరి వాడను కాను, నేను ఒంటరి దానను కాను. ఎందుకంటే నా దేవుడు నన్ను ఎంతో ప్రేమగా తల్లి గర్భంలో చేసుకున్నాడు. నాకు చక్కగా కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అన్నీ ఇస్తున్నాడు దేవుడు నాకు. కాబట్టి నేను ఒంటరి వాడిని ఎలా అవుతాను? మీరు ఒంటరి వారు ఎలా అవుతారు? లేదు, దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. సరే, ఆయన మనల్ని ఎంతలా ప్రేమిస్తున్నాడు కదా, మరి మనం ఆయనను ప్రేమించగలుగుతున్నామా? ఆలోచించండి. కుటుంబ సభ్యులలో కన్నవాళ్ళు ఉన్నారు, కన్న తల్లిదండ్రులు ఉన్నారు, పుట్టిన పిల్లలు ఉన్నారు, కానీ మరి తయారు చేసిన దేవుడు ఇంట్లో ఉన్నాడా? ఉన్నాడు చెప్పండి? లేడు. ఆయనని మనం జ్ఞాపకాల్లో పెట్టుకుందాం ప్రియులారా, జ్ఞాపకాల్లో పెట్టుకుందాం. ఆయన కూడా మన కుటుంబ సభ్యుడే. కన్నది తల్లిదండ్రులు, క్రియేట్ చేసింది ఆయన. మరి ఆయన ఉన్నాడా మన దగ్గర? ఆయన మనం ప్రేమించగలుగుతున్నామా? భార్యను ప్రేమిస్తున్నాం, భర్తను ప్రేమిస్తున్నాం, తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాం, పిల్లలను ప్రేమిస్తున్నాం, ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తున్నాం. మరి నువ్వు మాంసం ముద్దుగా ఉన్నప్పుడు, అప్పుడు నీ తల్లికి నువ్వు ఎలా ఉన్నావో తెలియదు, నీ తండ్రికి నువ్వు ఎలా ఉన్నావో తెలియదు, మాంసం ముద్దగా ఉన్నావు నువ్వు. తల్లి గర్భంలో ఆయన నేను చక్కగా అమర్చి, నీకంటూ ఆయుష్నిచ్చి, నీకంటూ ఆరోగ్యాన్నిచ్చి. ఏమండి, మానవ శరీరాన్ని కనుక ఒక్కసారి మనం చూస్తే మతి పొద్దు పిల్లలు అంత గొప్పగా చేసుకున్నాడు దేవుడు, అందుకే చెప్పాను కదా, ఎంత గొప్పగా చేసుకున్నాడు అంటే, మన శరీరాన్ని వాల్యూతో కొలిస్తే, మన శరీరాన్ని ప్రైస్తో కొలిస్తే మన గుండె ఎంత ఖరీదు చేస్తుంది? 8 కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుంది. అంత గొప్పగా చేసుకున్నది. మనము ఒంటరి వారం కాదు, మనల్ని ప్రేమించి ఆయన మనల్ని ఉన్నాడు, మనకున్నాడు, మనతో ఉన్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు. మిస్టేక్ ఎక్కడంటే మనము ఆయనను ప్రేమించడం లేదు, అది మిస్టేక్. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనము ఆయనను ప్రేమించట్లేదు. అందుకే మనకు ధైర్యం కోల్పోతున్నాం, అందుకే మనం ప్రతిదానికి భయపడుతున్నాం, అందుకే మనం ప్రతి సమస్యకు భయపడుతున్నాం. మరలా చెప్తున్నాను ప్రియులారా, మనుషుల ప్రేమ అభిమానాల ముసుగులో ఉండకండి. అందరి విషయాలు వాస్తవం కాదేమో కానీ నేను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను. మనుషుల ప్రేమలు స్వార్థపూరితమైన ప్రేమలు. ఇంకా పెద్ద పదం వాడాలంటే దొంగ ప్రేమలు ఈ భూమి మీద ఉన్నవండి. నిజం. మీరు కొట్టినంత వరకు మీరు మంచోళ్ళే. ఒక్కసారి మిమ్మల్ని ప్రేమిస్తున్న వారి మాటని మీరు వ్యతిరేకించి చూడండి, ఏమైపోతారు? మీరు శత్రువు అయిపోతారు. అవునాక చెప్పండి, అవునా? మీరు మాట వింటున్నంత వరకు మీరు మిత్రులే. ఒక్కసారి మాట వినలేదనుకోండి, మీరు శత్రువులు. 100 సార్లు అప్పివ్వండి, మీరెవరు? మిత్రులు. ఒక్కసారి ఇవ్వకండి. 100 సార్లు భోజనం పెట్టండి, అబ్బో చాలా మంచోళ్ళండి. ఒక పూట మీ దగ్గర లేదు, పెట్టలేకపోయారు, అప్పుడేమైపోతారు? చెడ్డవారు అయిపోతారు. ఇవన్నీ స్వార్థపూరితమైనవి. ఇవన్నీ కూడా పుట్టిన తర్వాత పరిచయమైన బంధాలు ప్రియులారా, మరణంతో విడిపోతాయి. అవునా కదా?
పుట్టినతో పరిచయమైన ఈ బంధాలు మరణంతో విడిపోతాయి. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, గతంలో మీకు చెప్పాను, ఈ భూమి మీదకి రానప్పుడు మనందరం దేవుని దగ్గర ఉన్నామని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరం ఎవరి దగ్గర ఉన్నామమ్మా? దేవుడి దగ్గర ఉన్నాం. ముందు దేవుడు మనల్ని ఆత్మలుగా కంటాడు. ముందు దేవుడు మనల్ని ఎలా కంటాడు? ఆత్మలుగా కంటాడు. తర్వాత తల్లి గర్భంలోకి మనల్ని పంపిస్తాడు. అందుకే కదా ఆయన దగ్గర నుండి వచ్చాం మనం, మరలా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. స్టెఫనీ యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో ఏమన్నారు? తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలుసు, అక్కడి నుండే ఆయన వచ్చాడు. మనం కూడా అంతే. ఈ భూలోకంలో శరీరం అనే ఒక డ్రెస్ని క్రియేట్ చేసుకున్నాం. ఒక శరీరం అనేటువంటి ఒక డ్రెస్ని మనం యాడ్ చేసుకున్నాం అంతే. శరీరం అనేది ఒక డ్రెస్. ఆత్మకు శరీరం అనేది ఒక డ్రెస్. ఇది 70 ఏళ్ళు ఉంటుంది, 80 ఏళ్ళు ఉంటుంది, తర్వాత మట్టి అయింది, మరలా మట్టి అయిపోద్ది. కానీ ఈ ఆత్మ మాత్రం మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్ది? దేవుని దగ్గరికి వెళ్ళిపోద్ది. కాబట్టి పిల్లలుగా గమనించండి, మనందరం పుట్టామంటే అది వివాహం మీద ఆధారపడలేదు. మరలా విషయం చెప్తున్నాను, మనందరం పుట్టామంటే అది వివాహం వలన కాదు. ఒకవేళ వివాహం వలనే పిల్లలు అనుకుంటే, వివాహమైన వారు అనేక మందికి ఎవరు లేరు? పిల్లలు లేరు. దేవుడు ఈ భూమి మీదకి పంపించటానికి వివాహం అనే ఒక వ్యవస్థను మధ్యలో పెట్టాడంతే. అందుకే వాక్యం చెప్తుంది, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. ఎవరికి? ఆ దంపతులకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గర్భఫలం అనేది దంపతులకు ఎవరిస్తున్న బహుమానము? దేవుడిస్తున్న బహుమానము. దేవుడిచ్చాడు ఆ బహుమానాన్ని. చెప్పాలంటే అదే దేవుడు ఉచితంగా ఈ భూమి మీదకి మనం పంపించాడు. ఇప్పుడంటే ఆపరేషన్స్, గతంలో అసలు రూపాయి కూడా ఖర్చు ఉండేది కాదు. ఉచితంగా తల్లి గర్భంలోని పంపించాడు, క్రియేట్ చేశాడు, ఉచితంగానే ఈ భూమి మీదకి మనల్ని పంపించాడు. మరి ఆ దేవుడు ఉన్నాడన్న ఆలోచన మనకు ఉండాలి. నీ దేవుడు ఎలాంటి వాడు అనుకుంటున్నాడు? సముద్రాన్ని రెండుగా చేసిన దేవుడు, నోటి మాట చేత ప్రకృతిని శాసించిన దేవుడు, మృతుడైన లాజరుని నోటి మాట చేత సజీవునిగా చేసిన దేవుడు. ఆయనకు సాధ్యమైనదంటూ ఏది లేదు. పిల్లరా, దేనికి భయపడుతున్నారు? దేనికి మీరు భయపడకండి, దేనికి భయపడకండి. నేను అదే అంటాను, 100 మందిలో ఉన్నప్పుడు ఎవరైనా ధైర్యంగా ఉంటారు, ఒంటరి అయిపోయినప్పుడు ధైర్యంగా ఉండాలి. వాడు నిజమైన భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒంటరి అయిపోయినా సరే ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఎందుకంటే నీ మీద నమ్మకం నీకు బలం, నీ మీద అపనమ్మకం సాతానుకు బలం. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. కాబట్టి పరిస్థితులు బాగుంటే ధైర్యం కాదు, పరిస్థితులు బాగోకుండా ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ఎవరో ఉంటారని ఎవరో ఆధారపడకండి. ఎవరో ఆధారపడే రోజులు ఇవి కావు. ఈరోజున్న మనిషి రేపు ఉండకపోవచ్చు, ఈరోజున్న పిల్లలు రేపు ఉండకపోవచ్చు, ఈరోజున్న భర్త రేపు ఉండకపోవచ్చు, ఈరోజున్న భార్య రేపు ఉండకపోవచ్చు. వాస్తవం, బాధ అనిపించిన జీవిత సత్యం ఇది. ఒంటరిగానైనా సరే ధైర్యంగా బ్రతకడం నేర్చుకోండి. ఎవరిని బట్టి ఆ ధైర్యం? నీవు ఒంటరివి కాదు, నేను నీ యొద్దకు వత్తును అని ఏ దేవుడైతే వాగ్దానం చేశాడో ఆ దేవుని బట్టి ధైర్యం. ఎందుకు ఆ దేవుని నమ్మాలి తెలుసా? మన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరసాధారణంగా ఇంట్లో ఎవరైనా ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళకి కొంచెం ధైర్యం ఉంటుంది. ఏం ధైర్యం తెలిసి? ఏ బలహీనత వచ్చింది? ఎవరున్నారు మాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు. పోలీసు ఉన్నాడు అనుకోండి, అదో ధైర్యం. ఏ సమస్య వచ్చినా సరే పోలీసు ఉన్నాడు. నేను చెప్తున్నాను, డాక్టర్ ఉంటే అంత ధైర్యంగా ఉన్నారు, పోలీసు ఉంటే అంత ధైర్యంగా ఉన్నారు కదా. మరి డాక్టర్కే వైద్యం నేర్పించిన పరమ వైద్యుడు ఉన్నాడు మనకి, మనం ఎంత ధైర్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గన్నలతో, తుపాకులతో, వేటితో పని లేకుండా నోటి మాట చేత శత్రువులను సైతం వెనక్కి నడిపించగలిగే సర్వశక్తి కలిగినటువంటి దేవుని మనం నమ్మం. ఇంకెంత ధైర్యంగా ఉండాలి. అందుకే సమస్య వచ్చినప్పుడు గోడలా ఉండండి, గాజులాగా ఉండకండి. అవును, ప్రతి జీవితానికి సమస్యలు ఉన్నాయి, ప్రతి జీవితానికి ఇబ్బందులు ఉన్నాయి. పుట్టింది మొదలు పిల్లరా, ఊహ తెలిసింది మొదలు, చివరికి కన్ను మూసేంత వరకు ప్రతి మనిషికి ఏదో బాధ ఉంటుంది. నిజం చెప్పాలంటే మనిషి చనిపోయే కొన్ని నిమిషాల ముందు కూడా ఏదో విధంగా బాధపడుతుంటాడు. పిల్లల కోసమో, భార్య కోసమో, భర్త కోసమో. అయ్యో పిల్లలకి నేనేం చేయలేకపోయినా, కుటుంబానికి నేనేం చేయలేకపోయినా, ఏదో బాధ ఉంటుంది. అందుకే మీ అందరికీ దేవుడు కన్నీళ్ళు, వేదన, బాధ, దుఃఖం ఏది లేని ఒక గొప్ప ప్రపంచాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. దాని పేరు మీరు అందరు గట్టి చెప్తారా? దాని పేరేంటి? పరలోకం. కాబట్టి ఈ భూమి మీద ఉన్నంతకాలం
ధైర్యంగా ఉండండి, దేవుడు ఉన్నాడని నమ్మకంతో ఉండండి. ఇప్పటి వరకు ప్రేమాభిమానం ముసుగులో ఎవరినెవరినో ప్రేమించారేమో, దయచేసి ప్రేమించిన తప్పు కాదు కానీ గుడ్డిగా ప్రేమించకండి. అయితే నీవు ప్రేమించాలని కాదు కానీ నిన్నే ప్రేమించిన దేవుడు ఉన్నాడు, ఆయన ఈరోజు మనం ప్రేమించడం ప్రారంభిద్దాం. అందరూ కూడా నాతో పాటు కలిసి ఈ పాటను పాడే ప్రయత్నం చేయండి. అందరూ ఒక సమర్పణతో ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళాలి, ఒక తీర్మానంతో ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళాలి. దేవుడు గొప్పవాడు, దేవుడు ప్రేమ కలిగిన వాడు, నిన్ను కలుగు చేశాడు, నిన్ను తల్లి గర్భంలో క్రియేట్ చేశాడు. నువ్వు అడగలేదు కళ్ళు నాయన అని, నువ్వు అడగలేదు ఈ జీవితాన్ని, అడగకపోయినా అన్ని ఇచ్చిన దేవుడు ఈరోజు నువ్వు కష్టాలుంటే నిన్ను వదిలేసి వెళ్ళాడు. దావీదు కుమారుడు నిన్ను దాటిపోయేవాడు కాదు. అడుగుతాం, ప్రతి ఒక్కరు అడుగుతాం, అయ్యా నాయనా నేను ఈరోజు పనికి మాలిన దాన్ని అనుకున్నాను, పనికి రాని వాడిని అనుకున్నాను, నాకు ఎవ్వరూ లేరు అనుకున్నాను, దిక్కు లేని వాడిని అనుకున్నాను, ఇంత గొప్పగా నన్ను తయారు చేసేవాడు నాకు తెలియదు నాయనా. యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.